హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమా ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నదనేసి సినీ ప్రేమికులు చెప్తున్నారు. మన డైమండ్ డెకాయిట్ గురించి మీ అభిప్రాయం? చాలా అంటే చాలా బాగుందండి. ట్రీజర్ చూస్తుంటే గిట ఒక డైలాగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. రాజకీయ నాయకుని మౌనం వయసులో ఉన్నప్పుడు ఎవరు అనే డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజం అది. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఒకసారి మౌనంగా ఉండి కోపం వచ్చిందంటే రాజకీయ నాయకుడితో పెట్టుకుంటే ఎవరు కూడా తట్టుకోలేరు. వాడు ఇంత పెద్ద ఆఫీసర్ కానీ ఎవ్వరు కానీ ఏదైనా కూడా మంచి కాన్సెప్ట్ చేసారు. చాలా బాగుంది. ట్రీజర్ మాత్రం చాలా బాగుంది. సినిమా హిట్ అయ్యే అవకాశం అయితే మంచిగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి అనౌన్స్మెంట్ కూడా చేసింది చిత్ర బృందం. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రోజున 4 ఆటలకు కూడా మహిళలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తాం అనేసి చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం? వాస్తవాన్ని చెప్పాలంటే ప్రొడ్యూసర్ నిజమైనటువంటి హీరో అనిపిస్తుంది నాకు. ప్రొడ్యూసర్ నిజమైనటువంటి హీరో. మహిళల పైన అంత అభిమానం, అంత గౌరవం ఉంది. ఇలా ఫ్రీగా సినిమా చూపిస్తున్నా అంటే ఇలా ప్రభుత్వం కూడా అంత ఆఫర్ ఇయ్యలేదు. ఇలా 4 సినిమాలు ఫ్రీగా ఇస్తుండంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి మంచి వ్యక్తికి సినిమా ఇది బ్లాక్ బాస్టర్ హిట్ కావాలి. ఇది యావత్ భారతదేశంలో రికార్డ్ బ్రేక్ చేసే విధంగా హిట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఈ రోజుల్లో సినిమా ఎట్లయితే హిట్ అయిందో అదే రేంజ్ లో సక్సెస్ఫుల్ గా హిట్ కావాలని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే మహిళల పైన ఉన్నటువంటి మహిళలారా మీరు అందరూ కూడా ఆలోచించరు. మీతో పాటు మీ భర్తలు కూడా సినిమాకి తీసుకురండి. మీతో పాటు మీ అన్నలు మీ తమ్ముళ్ళు కూడా సినిమాకి తీసుకురండి. ఎందుకంటే ఇలా మీ అందరు మహిళల కోసం ఇలా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి చూడండి సినిమా. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ సినిమాను మనం అందరం కలిసి సినిమా హిట్ ఇవ్వాలి. సినిమా కూడా హిట్ అవుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా హీరోనే ప్రొడ్యూసర్ మునిగోపాల్ యాదవ్. అదే అండి, ఆ సినిమా హీరో కానీ ప్రొడ్యూసర్ రెండు ఒకటే కాబట్టి ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మహిళల పైన ఉన్నటువంటి గౌరవాన్ని ఇలా ఆయన చాటి చెప్తున్నాడంటే ఇలా గొప్ప మనిషి. మహిళలకు ఫ్రీగా ఇచ్చారు. అసలు ఇప్పటి వరకు యావత్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇంత త్యాగం చేయాలి. ఇప్పటి వరకు ఇంత పెద్ద సినిమా హీరోలు అంటారు మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు, కానీ ఏ రోజు కూడా మహిళల్ని కించపరిచే విధంగా సినిమాలు తీసారు. కానీ ఇలా మహిళలకు ఒక గౌరవించే ఈ విధంగా అయినా సినిమా తీసి ఇలా మహిళలకి ఇంత ఫ్రీగా ఇస్తుందంటే ఇలాంటి గొప్ప మంచి సినిమా రికార్డ్ స్థాయిలో హిట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ బ్రదర్ చెప్పినటువంటి మాటలు వింటేనే అర్థం అవుతుంది ఈ సినిమాకు చాలా హైప్ వస్తుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా డైమండ్ డెకాయిట్ ని ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తారని కోరుకుందాం.